హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కోల్కతా డైరీస్ డే 2 వ్లాగ్. ఇది పార్ట్ 2 వీడియో. నేను మొత్తం ఒక వీడియోలో అయితే కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా ప్లేసెస్ విజిట్ చేసాం కదా. అందుకని మేమైతే అర్సలాన్లో ఆ రోజు లంచ్ అయితే కంప్లీట్ చేసాం డే 2. ఆ తర్వాత ఇండియన్ మ్యూజియంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది కోల్కతాలో 1814లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇది బ్రిటిష్ టైం నాటిది అనమాట. ఈ మ్యూజియం దగ్గర 210 years పైగా అయిపోయింది ఇది ఎస్టాబ్లిష్ చేసి. ఈ మ్యూజియం ఆర్కిటెక్చర్ లోపలంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియం అనమాట. మ్యూజియం లో మనం చూసే మాక్సిమం ఐటమ్స్ బ్రిటిష్ పీరియడ్ లో కలెక్ట్ చేసినవే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహాలన్నీ మౌర్యులు, గుప్తులు, అలాగే బుద్ధిస్ట్ పీరియడ్ లోవి. ఈ విగ్రహాలన్నీ దగ్గర 2000 years బ్యాక్ అన్నమాట. అలాగే ఇక్కడ ఇండియాలో పండే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్ గ్రెయిన్స్ అయితే డిస్ప్లే చేశారు. దగ్గర 150+ వెరైటీస్ దాకా ఉంటాయంట. ఈ మ్యూజియం లో మోస్ట్ థ్రిల్లింగ్ పార్ట్ ఏంటంటే ఈజిప్షియన్ మమ్మీ. ఇది దగ్గర 2500 years బ్యాక్ ది ఫస్ట్ ఇండియాకి వచ్చిన ఫస్ట్ ఈజిప్షియన్ మమ్మీ అన్నమాట. దీన్ని ఇండియాకి 1832లో అయితే తీసుకొచ్చారు. ఇంకా మ్యూజియం నుండి రూమ్కి అయితే వచ్చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత ఈవినింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మా హోటల్ నుంచి 2.5 kilometers ఎకో పార్క్ అయితే ఉంది. అది మస్ట్ విజిట్ అంటారు చాలా మంది. ఇంకా ఈవినింగ్ అలా కిందకు వచ్చి స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూసారా ప్యాకింగ్ ఎంత బాగుందో, పేపర్లో అయితే పెట్టారు. ఇంకా ఛాయ్ అయితే తాగుతున్నాం. ఇక్కడ మ్యాక్సిమం కోల్కతాలో మట్కా ఛాయ్ అయితే ఇస్తారు. టోటో రిక్షా అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఎకో పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కోల్కతాలో అయితే చీప్ అనమాట ఇవి, కొంచెం లోకల్ రైడ్స్ కి. మేము ఈ పార్క్ రీచ్ అయ్యేసరికి 5 అయితే అయింది. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 30 rupees ఈచ్ పర్సన్ కి. మస్ట్ విజిట్ పార్క్. ఇది న్యూ టౌన్ లో ఉంటుంది కోల్కతాలో. ఈవినింగ్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. మధ్యలో ఇలా చెరువు ఉండి, ఆ చెరువు మధ్యలో మళ్ళీ ఐలాండ్ ఉంటుంది. అదేంటంటే అక్కడ ఎక్కువ రిసార్ట్స్ అనేవి ఉంటాయి, హోటల్స్. అవి స్టే చేయడానికి అది చాలా మంది వెళ్తూ ఉంటారు. బోట్ రైడ్స్ అయితే ఉంటాయి, పెడల్ బోట్, ఇంకా నార్మల్ లాంచీలో అయితే తీసుకెళ్తారు. కాకపోతే అదే లాస్ట్ బోట్. మేము వెళ్ళేసరికి 5 అయింది అన్నాను కదా, లేట్ అయిపోయింది. ఇంకా మేమైతే సైకిల్ తీసుకున్నాం. ఇక్కడ సైకిల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అలాగే టాయ్ ట్రైన్స్ కూడా ఉంటాయి. కాకపోతే 6:30 క్లోజ్. మాకైతే లేట్ అయిపోయింది. ఇంకా సైకిల్ అయితే తీసుకున్నాము. హాఫ్ అన్ అవర్కి అయితే 150 అయితే ఛార్జ్ చేస్తున్నారు. బెస్ట్ ఏంటంటే సైకిల్ తీసుకుని వెళ్ళటమే బెటర్. మొత్తం చుట్టూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నడిచి అయితే అస్సలు కుదరదు. దగ్గర ఇది 4-8 acres లో ఉంటుంది. ఈ ఎకో పార్క్ లో మోస్ట్ యూనిక్ అట్రాక్షన్ ఏంటంటే 7 wonders ఆఫ్ ద వరల్డ్ రెప్లికాస్. మెయిన్ నాకు ఈ తాజ్ మహల్ అయితే బాగా నచ్చేసింది ఉన్న రెప్లికాస్ అన్నిటికన్నా. చూసారా టైం అయితే దగ్గర 7:30 అయింది. ఫుల్ లైటింగ్స్ తో ఎంత బాగుందో పార్క్ అయితే బ్యూటిఫుల్ గా. మొత్తం పార్క్ అయితే కవర్ చేయలేకపోయాం. నెక్స్ట్ డే ఈవినింగ్ వద్దామని ఇంకా ఫిక్స్ అయ్యి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ వీడియో.